నేను హర్షికతో షాపింగ్కి వెళ్ళాలి, డబ్బులు పంపించవా? ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? అదేదో ట్రిప్ వెళ్తున్నది ఫ్రెండ్స్తో 4 రోజులకి. ఏ ట్రిప్? కూల్ ట్రిప్ శరత్, గర్ల్స్ ఓన్లీ ట్రిప్, కోల్కతా తీసుకెళ్తున్నారు. లాస్ట్ ఇయర్ కదా ఇంకా. ప్రతి ఇయర్ అలాగే అని చెప్పి ఎక్కడ పంపిస్తున్నావు నిషా నువ్వు? లాస్ట్ ఇయర్ ఎక్కడ పంపించాం? ఎక్కడికో పంపించావు కదా, ఢిల్లీ ఎక్కడికో, మర్చిపోయావేంటి? అది ఇండస్ట్రియల్ ట్రిప్ అది. నిషా అది చిన్నపిల్ల కాదు, ఓకేనా, పెద్దది అవుతుంది. నువ్వు పట్టుకుని ఎక్కడ పెడితే అక్కడ పంపిస్తానంటే అవ్వదు. ఎక్కడో కాఫీ షాప్కి ఎక్కడికి వెళ్తానంటే అది వేరు. కోల్కతా పంపించేస్తున్నావు 4 రోజులకి. టీచర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఒంటరిగా వెళ్ళట్లేదు. నువ్వు కూడా ఏ కాలంలో వీళ్ళు ఇంట్లో మన మాటే వినట్లేదు, అక్కడ టీచర్స్ మాట వింటారా ఏంటి? ఎందుకు వినరు? వింటారు. మాకు నమ్మకం పెట్టుకోవాలి. పెద్ద పెద్ద డైలాగ్స్ కొట్టగా. లేకపోతే నమ్మకాల గురించి కాదు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన జాగ్రత్తలో మనం ఉంటాం. నిషా నా ఫస్ట్ ట్రిప్ ఎప్పుడు తెలుసా? ప్లీజ్ ఆఫా. ఏమంటే 5 ఏళ్ళ క్రితం అయింది వేరు, ఇప్పుడు అవుతుంది వేరు. పిల్లలు అలా లేరు. ఓకే, మనం వేరేగా పెరిగాం. వీళ్ళు ఎక్కడ పెరుగుతున్నారు? మనకు చేత కాదు పెంచడం, అంతే. మాకు కాదు, సారీ, నీకు చేత కాదు. అది చెప్పడం చాలా ఈజీ శరత్, మాకు చేత కాదని. మీరేం చేస్తున్నారు ఇంట్లో కూర్చొని? ఏమంటే నువ్వేం చేస్తున్నావు? మేము బయట పనులు మేమే అన్ని చూసుకోవాలి, ఇంట్లో వచ్చి పిల్లలతో మేము మాట్లాడుతాం. అది నన్ను అడిగింది వచ్చి నన్ను అడిగింది శరత్, నేను ఒప్పుకుంటానని తెలుసు, అందుకే ఎగ్జాక్ట్లీ అడగదు. బికాస్ నువ్వు మరి క్లాస్ పీక్తావు కాబట్టి. ఎగ్జాక్ట్లీ నువ్వు ఒప్పించుకుంటావు అని చెప్పి నిన్ను ఈజీగా అడిగేస్తుంది. కన్విన్స్ చేయడం ఈజీ. నువ్వు కూడా రెడీగా ఉంటావు ఒప్పించుకోవడానికి. రెడీగా ఉంటా అనుకో. నువ్వు పిల్లలకి నో చెప్పడం నేర్చుకోకపోతే ఫ్యూచర్ లో ఇంకా చాలా చాలా ఇబ్బంది పడతాం మనం. అయిపోయిందా? అయిపోయింది కాదు, నేను వాస్తవం మాట్లాడుతున్నాను. రేపు పొద్దున ఏమన్నా పట్టుకొని వస్తుంది, నేను ఈయన పెళ్లి చేసుకుంటాను అంటది. అప్పుడు కూడా ఓకే నీ ఇష్టం అంటావా? ప్లీజ్ ఆఫా. అడిగిన ప్రతి దానికి ఒప్పించుకుంటే అవ్వదు. వాళ్ళు కొన్ని రిజెక్షన్స్ తెలుసుకోవాలి లైఫ్ లో. నేను రిజెక్ట్ చేస్తూ ఉంటాను చాలా. నీకు తెలియదు, రిజెక్ట్ చేస్తావు. నీకు తెలియదు కాబట్టి, నీ దాకా రాదు కాబట్టి నీకు తెలీదు. ఇది కన్విన్స్ చేసింది, నేను కన్విన్స్ అయ్యాను. లేదు కాదు కూడదు నువ్వు మాట్లాడు. నువ్వు కన్విన్స్ చేస్తావు కదా నీ మాటలతో. ప్లీజ్ గో హెడ్. నేను నేర్చుకుంటాను ఎలా చేయాలో. హలో, చేసావా? మమ్మీ నాకు డాడీ షాపింగ్ కార్డ్ ఇచ్చారు. బాగా డీల్ చేసావే. నాదే లేదు ఇంత సింపుల్ గా డీల్ చేయొచ్చని. నేను అన్ని మాట్లాడినావు, కార్డు ఇచ్చావు మళ్ళీ. నువ్వు అన్ని పర్మిషన్లు ఇచ్చి నేను వెళ్ళి ఇప్పుడు విలన్ అయిపోతాను, నువ్వేంచి హీరో అయిపోవాలి దగ్గర. నువ్వు కన్విన్స్ చేస్తాను వెళ్ళావు కదా శరత్. నువ్వు ఎస్ చెప్పిన తర్వాత కాదు నిషా, నెక్స్ట్ టైం నుంచి ఫస్ట్ దానికి ఎక్కడికి వెళ్ళాలని నన్ను అడగమను. అప్పుడు నేను ఎలా హ్యాండిల్ చేస్తానో చూడు. ఈసారికి వెళ్ళిపోతుందా? ఎట్టకారంకి ఏం తక్కువ లేదు. నా దగ్గర చూపిస్తాను టాలెంట్ అంతా, పిల్లల దగ్గర ఏం తక్కువ లేదు. నాకు ఫస్ట్ చూపించు. ఏం చూపించాలి? టాలెంట్, పిల్లల్ని ఎలా డీల్ చేయాలో. సరేండి. సార్ యాందిరయ్యా యాన్ చేస్తున్నా? భయపడకండి సార్, నేనే సార్. నీకే పిచ్చుందా? కిందనేం చేస్తున్నావు? సార్ బయటికి రా. ఇది ఎప్పుడు నుంచి టేబుల్ కింద తోవడం మొదలు పెట్టావు? సార్ నేను మొన్న చేసిన పనికి నా ముఖం మీకు చూపించాలంటే భయం వేసింది సార్. అయితే అందుకోసం మీరు వస్తే పర్సనల్గా మాట్లాడి. టేబుల్ కింద తోవడం ఏంటి స్వరూప్? ఇది నీకు అలవాటు ఏంటి? మంచాల కింద టేబుల్ కింద తోవడం? లేదు సార్. మరి లేకపోతే? నాకు ఇది ఒకటే లాస్ట్ ఆప్షన్ అనిపించింది. ఏంటి లాస్ట్ ఆప్షన్? నువ్వు ఎలక్ఫెల్ అనుకున్నావు దూరిపోవడం కింద వెళ్ళి? ఏమైనా అయ్యి ఉంటే? అక్కడ బాగానే ఉంది. నీకు కాదు నాకు. ఏంటి అవ్వదు, ఒకేసారి వెనక్కి తుల్లేను. వెనుపూసుకి ఏమైనా అయితే ఇంకా పొడగ పెట్టేస్తావు, పూర్తిగా హీరో అయిపోతావు. లేదు సార్. లేకపోతే నాకు తెలియదు అనుకున్నావు నీ నాటకాలన్నీ. నేను సార్ లేదు సార్. నువ్వు అసలు కనిపించకు సార్. నువ్వు కనిపిస్తేనే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. సారీ సార్. ఏం చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమే లేదు సార్, నన్ను క్షమించండి సార్. అంతే సార్. ఆ రోల్ కూడా చిన్నదేదో ఉంటే పెట్టాను కానీ లేకపోతే వద్దు సార్. ఎందుకే కక్కుతుబుతులన్నీ నీకు? ఎందుకు అందరిని ఇంటికి పంపించావు? అంతేదో చిన్న అవకాశం దొరికింది, వాడుకుందాం అనుకున్నాను సార్. దొంగ కొడుకులు నన్ను ఇలా బుక్ చేస్తాను అనుకోలేదు సార్. ఓహో, బుక్ చేయకపోతే హీరో అయిపోదాం అనుకున్నావా? ఏమో సార్. యా హలో, షరిత మాట్లాడుతున్నావు. ఓహ్ నువ్వా మహేష్, చెప్పురా. యా నేనే మెసేజ్ పెట్టాను. అంటే బేసిక్లీ ఏదో సినిమా ఒకటి తీద్దామని ప్లాన్ చేస్తున్నాను కదా, మన వాళ్ళు ఎవరన్నా కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఇన్వెస్ట్ చేస్తారని. అందుకే మన యూట్యూబ్ గ్రూప్లో మెసేజ్ పెట్టాను. రోల్ ఇద్దాంలేమమ్మా, రోల్కే ఉంది. ఓకే, నీదంతా అయితే 50. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సరే అయితే చెప్తాను, డీటెయిల్స్ చెప్తాను. సార్ నా దగ్గర ప్లాన్ ఉంది సార్. నీ దిక్కుమాల ప్లాన్ నాకు వద్దు. నాకు ఆల్రెడీ నా ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేస్తాను అంటున్నారు. నువ్వేమో నాకు దిక్కుమాల ఐడియా లేకపోతే. సార్ అది కాదు సార్, చోడవరం మ్యాప్లో
సగానికి సగం ల్యాండ్ మందే, ఒక 70 ఎకరాలు ఉంటుంది, ఒక 20 ఎకరాలు తాకట్టు పెట్టేద్దాం లేకపోతే అమ్మేద్దాం, ఆ డబ్బులతో సినిమా తీద్దాం సార్. ఇద్దరం లడ్డువరం జైల్లో కూర్చుందాం. ఏం సార్ నా అటకాలు వేస్తావా నువ్వు? ఆయన అమ్మ అంటే నిన్ను నమ్మి కానీ నేను ముందుకెళ్తే నా అంత పనికిమాలని ఎదవెవరు ఉండరు తెలుసా? ఏం సార్? నువ్వే ఒక పనికిమాలవాడివి, నిన్ను నేను పట్టుకొని ముందుకెళ్తే ఇంకో పనికిమాలని ఎదవ అవుతాను. సార్ డబ్బులు అయితే వస్తాయి సార్ పక్కా సార్. నాకేమి వద్దురా బాబు, నువ్వు అసలు నువ్వు వెళ్ళిపోనా రూమ్ నుంచి, నా బాధలు నేను పడతాను, నాకు డబ్బులు సెట్ అవుతున్నాయి, నేను అరేంజ్ చేస్తున్నాను. మీరెవరు సార్? వెళ్ళిపోతున్నా, హీరో ఎవడన్నా నాటకాలు వేస్తాను. అంటే మీరేనా, ఇంకెవరిని పెట్టకండి అని చెప్దాం అనుకుంటున్నాను. నువ్వు వెళ్ళిపో, నువ్వు రూమ్ నుంచి వెళ్ళిపో, నువ్వు కనిపించుకో నాకు. విజయ్ గారితో మాట్లాడాను రా, ఆడుకుని ఇంట్రెస్ట్గా ఉన్నాడు. యా నువ్వు ఇంట్రెస్ట్గా ఉందంటే ఒక 20-30 ఇచ్చినా సరిపోతుంది, గ్యారంటీ డబుల్ రిటర్న్స్. ఓకే సరే అయితే. ఏంటవుతున్నది? ఏమవుతుంది, డబ్బులు సెట్ చేస్తున్నాను. సెట్ అయిందా? మనోళ్ళంతా 1 కోటి నుంచి 1,50,00,000 వరకు ఇన్వెస్ట్ చేస్తానన్నారు. మహేష్ గారు, విజయ్, శ్రీధరు, గుప్తా గారు అందరూ. వీళ్ళందరికీ అంత ఇంట్రెస్ట్ సినిమాలు అంటే? ఏదో పాపం నాలాగా వాళ్ళకి ప్యాషన్ ఉంటుంది కదా, యాక్ట్ చేయలేకపోయినా అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ అవుతామా అని చెప్పాను. మహేష్ గారికి ఏదైనా రోల్ ఉంటే సెట్ చేయమన్నాడు, వాడు 50 ఇస్తాను అన్నాడు. సరే ఓకే సెట్ చేస్తాను అని అన్నాడు. మిగతాది వీళ్ళంతా మొత్తం 1.5 అయింది. ఇంకెంత కావాలి? అట్లీస్ట్ మూవీ స్టార్ట్ చేయడానికి ఒక 5 అయినా కావాలి. తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు వీళ్ళు వస్తే కొనుక్కుంటారు కదా, అడ్వాన్స్లు ఇస్తారు, ఆ డబ్బులతో రన్ అయిపోతుంది షో. మనకెవరు ఇస్తారు అడ్వాన్స్? మనకెందుకు ఎవరు, మన ట్రాక్ రికార్డ్ చూసావా? అదే భయం నాకు కూడా. నువ్వు ఎక్కడుంటే అక్కడ నెగిటివిటీ ఉంటుంది నిషా. నేను ఎంత పాజిటివ్గా ఉందా అనుకుంటానో నువ్వు అంత నెగిటివ్గా మాట్లాడతావు. పాజిటివిటీతో పాటు ప్రాక్టికల్గా కూడా ఉండాలి. నేను నెగిటివిటీ కాదు, నేను ప్రాక్టికల్. ఆపు, ఇది ఒక 1.5 సెట్ అవుతుంది. నేను విజయనగరంలో నా ఇల్లు ఒకటిను అదొకటి తీస్తే ఒక 2-3 అవుతుంది. తీసేయడం అంటే అమ్మాలి. పిచ్చి పట్టిందా? ఏదో సామెత ఉంది, గాదిలో ధాన్యంలాగా ఉండాలి, గుంటలు మాత్రం గారకాయలాగా ఉండాలన్నారట ఎవరో. సామెతలు ఎక్కడ నేర్చుకుంటున్నావు సార్ చెప్పా, నేను వెళ్ళి నేర్చుకుంటాను. మాలాంటి పరిస్థితుల్లో పెరిగితే నీకు అని నేర్చుకుంటాం, మీరంతా గోల్డెన్ స్పూన్లు కదా. సర్లే కానీ ఇంకొక 2 CR కావాలి. అయితే ఏంటైతే నీ వైపు నుంచి నువ్వేం చేయవేంటి? ఇద్దరం కలిపి అన్నా ఒక సినిమా. మరి ఇద్దరం ఒకటే కదా శరత్? ఓహో ఇద్దరం ఒకటే. నేనించి నా విజయనగరంలో ఇల్లును మా ఊర్లో పొలం తీస్తాను. హలో, అది నా ఇల్లు నా భూమి కాదు, మన ఇల్లు మన భూమి. నాకేమైనా ఉన్నాయా నా పేరు మీద ఇంకేమన్నాను? నేను వాటి గురించి మాట్లాడలేదు. మరి ఇంకా మీ అమ్మ మీ నాన్నల్ని అడగవేంటి? ఇంకా మా అమ్మ మా నాన్న టాపిక్ ఎందుకు తేలేదా వెయిట్ చేస్తా. అదే నిమిషం అలా మాట్లాడుతావు. నేను మా అమ్మకు ఫోన్ చేసి మాట చెప్పాను, అమ్మ ఇలా తీస్తానంటే మంచిదే బాబు తీయు, మరి ఎలాగే తప్పదు కదా డబ్బులు కావాల్సినప్పుడు అని చెప్పి. మరి నీ వైపు నుంచి నీ పేరెంట్స్ నేను అడగవేంటి నువ్వు? మన పేరు మీద ఉంది కాబట్టి పాప అత్తమ్మ గారు ఇంకేం అనలేకపోయారు. మాకే అలాగే ఉండదు, మా పేరు మీద ఉంది నా పేరు మీద ఉంది అలాగే ఉండదు, మేమంతా ఒకటే మాట ఒకటే బాట. బాట చెప్పులా? నిషా ప్లీజ్, ఇట్స్ నాట్ ద టైమ్ ఫర్ జోక్స్. నాకు ఇట్స్ నాట్ అండ్ యువర్ సిల్లీ జోక్స్. ఐఎమ్ ఆల్సో నాట్ జోకింగ్. మన అందరికి వెళ్ళి ఏం అడగాలి? డాడీ సినిమా తీస్తాం ప్లీజ్ డబ్బులు ఇవ్వరని అడగాల? కొన్ని ఇస్తారు నాకు. నాకు అర్థం అవ్వలేదు నీ ప్రాబ్లం ఏంటో. ఇప్పుడు బిజినెస్ చేస్తాం, లేకపోతే ఒక పెద్ద ఇల్లు కొనుక్కుంటాం, ఇంకోటి చేస్తాం, వాళ్ళ ముందు సాయం వాళ్ళు చేస్తారు కదా. ఇవాళకి బాగానే ఉంది కదా, ఇలాంటప్పుడు పోతే ఇంకెప్పుడు ఇస్తారు? బాగానే ఉందిగా, నేను అడగను. నీకేమైనా ఉంటే నువ్వు అడుగు. మీ అమ్మ మీ నాన్న నేనెందుకు అడుగుతాను? అది నీ బాధ్యత, నువ్వు అడిగి తేడం. నా బాధ్యత నేను తెచ్చుతున్నా, నీ బాధ్యత నువ్వు తే. ఈ రీజన్ కి ఇవ్వరు, నేను తిడతారు మళ్ళీ. నిషా నాకు అన్నీ అనవసరం. చెప్పు. నువ్వు మీ అమ్మ మీ నాన్నని అట్లీస్ట్ ఒక 2 CR అని అడుగుతున్నావు. 3 తీసుకోనా? 3 తీసుకో. ఓ మై గాడ్, 2 CR ఇచ్చేస్తావు అని చెప్పు. మళ్ళీ డబ్బులు 6 monthsలో ఇచ్చేస్తాను. సినిమా సూపర్ హిట్ కొడతాం, అప్పుడు మళ్ళీ వాళ్ళే బాధపడతారు, అయ్యో మేము కూడా ఇచ్చుంటే బాగున్నాం డబ్బులు షరతు. కానీ ఒక పని చేద్దాం, రేపు పొద్దున్న మన ఇద్దరు వెళ్ళి మన ప్రాబ్లం చెప్పి మాట్లాడి వద్దాం. నువ్వు వెళ్ళు, నేనెందుకు పక్కన? లేదు నేను అడిగించినట్టు ఉంటుంది. ఇప్పుడు నువ్వు అడిగించినట్టు ఉండదా? చూసావా, నేను అడిగించిన నీకు బాధ్యత లేదా? నేను అడిగించిన వేటి నిషా, అసలు నువ్వు అనాలి నేను ఎంత కొంత తీసుకొస్తాను మా అమ్మ మా నాన్న దగ్గర నుంచి అని. ఉన్నాను కదా. హ్యాపీ నువ్వు ఉన్నావు చెప్పావా వస్తున్నావని? చెప్పాను. చూడు నిషా, నువ్వు కొంచెం బుర్ర వాడు అక్కడ. నాకైతే ఇంట్రెస్ట్ లేదు అడగడం, నేను కొంచెం అలా ఉంటాను, నువ్వే నీ ఇష్టంతో వచ్చానన్నట్టు చెప్పాలి. బాగోదు నిషా, అర్థం చేసుకో. ఏం యాక్టింగ్ చేస్తాను శరత్? తప్పదు మరి, జీవితం అంటేనే యాక్టింగ్. సో నా దగ్గర కూడా యాక్టింగ్ చేస్తావు నువ్వు? ఇంకా అది లాస్ట్. భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య యాక్ట్ చేసుకోవడం.
అది చివరి స్టేజ్. నాకు అసలు నచ్చంది చేపిస్తున్నావు శరత్ నువ్వు. మన కోసమే కదా ఇది, నా కోసం ఏంటి, నీ కోసం నా కోసం పిల్లల కోసమే కదా. సరిగ్గా హిట్ అవ్వకపోతే చెప్తాను సినిమా. హిట్ అవ్వకపోవడం ఉండదు, హిట్ అది డిక్లైర్డ్ ఆల్రెడీ. సినిమా రిలీజ్ అయితే హిట్ టాక్ రావడం వేరు. అది కాదు, స్టార్ట్ అవ్వక ముందే హిట్ టాక్. ప్లీజ్ పాజిటివ్ గా ఉండు. నువ్వు అన్న మేనిఫెస్టేషన్ ఇక్కడ పనిచేస్తుంది. అది ఒకళ్ళు క్యాష్ ఇప్పిస్తానంటే వెంటనే తీసేసుకుందాం. బాగా టాలెంట్ చదువుతు నేను. ఏదో సెట్ చేస్తాను నేను. సీరియస్లీ నువ్వు అసలు రెడీగా ఉంటారు అనుకున్నా 2 కోట్లు పట్టుకొని. అంటే ఒకళ్ళు క్యాష్ లేకపోతే చెక్ ట్రాన్స్ఫర్ చేస్తారంటే నువ్వు వెంటనే చేయించి పర్లేదు డాడీ తర్వాత చూద్దాం అలాంటి దిక్కుమల డైలాగ్ కొట్టగా, ఓకేనా? అదే దాన్నే సమయస్ఫూర్తి అన్నారు. వచ్చాము, నువ్వు చూసుకో. ఓకే ఓకే అడుగుతానులే, అడుగుకుండా ఎందుకో ఏమో నువ్వు నా డబుల్ గేమ్ ఆడిసావు అనుకో, నేను ఎందుకు ఆడతాను శరత్? నేను ఎదవని అయిపోతాను అక్కడ. అబ్బా నేను ఎందుకు ఎదవని చేస్తాను? రెడీగా ఉంటావు కదా నువ్వు. ఏదో మాట్లాడుతున్నావు కదా. మీకు తెలిసిందే కదా శరత్ పెద్ద సినిమా ప్లాన్ చేస్తున్నాడు. శృతి హాసన్ అందరినీ ప్లాన్ చేస్తున్నాడు పెట్టడానికి. దాని గురించి మాట్లాడడానికి అవుతుంది. అంతా రెడీగా ఉంది. ప్రీ ప్రొడక్షన్ ఇవన్నీ చూసుకుంటున్నాం. అది సో మీ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పేసి వచ్చాం. బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి శరత్. బ్లెస్సింగ్స్ తో పాటు అంటే మాకు ఫైనాన్షియల్ కూడా కొంచెం తక్కువ అయింది అమౌంట్. మీరేమో కొంచెం హెల్ప్ చేస్తారేమో. పిచ్చుందండి నీకేమైనా అవన్నీ అడుగుతావేంటి? ఏహే నువ్వు బ్లెస్సింగ్స్కి వచ్చినప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకో. ఈ ఏజ్ లో లెక్క డబ్బులు ఇస్తారు నిషా, బుర్రలేదేంటి నీకు? చూసారా సార్ డబుల్ యాక్షన్. నువ్వు ఆగు, నేను మాట్లాడుతాను కదా. సరే మాట్లాడలే. అదే కొంచెం తక్కువ అయింది ఫైనాన్సెస్. ఎంత తక్కువైందో చెప్పు. చెప్పిందని పూర్తిగా చెప్పవేంటి? ఎందుకు దూరుతున్నావు? అంటే నువ్వు కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు మమ్మీ వాళ్ళని. 5 లక్షలు 10 లక్షలు 5 లక్షలు 10 లక్షలు సినిమాలు ఎక్కడ అవుతాయండి? ఆ పాత రోజు తక్కువ ఎంత అయిందా చెప్పు. అది కూడా నేనే చెప్పాలా ఏంటి? 2 CR తక్కువ అయింది. అంటే నేను ఆల్రెడీ ఒక 3.5 crores సెట్ చేసేసుకుంటున్నాను. సినిమా బడ్జెట్ అయితే 15-20 కోట్లు అవుతుంది. మన చేతిలో ఒక 5-6 కోట్లు ఉంటే సినిమా స్టార్ట్ చేసేయవచ్చు. ఆల్రెడీ మొత్తం మన ఈ మలయాళం ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, అటుపక్క బాలీవుడ్ వాళ్ళు భోజ్పూర్కి ఇవ్వం మనం. వీళ్ళందరూ అడ్వాన్స్లో రెడీగా ఉన్నారు. మనం ఒక్కసారి కొంచెం ప్రీ ప్రొడక్షన్ అయిపోయి స్టార్ట్ చేసాక అందరూ అడ్వాన్స్లు ఇచ్చేస్తారు. దాంతోపాటు సినిమా రన్ అయిపోతుంది మనకి. నిషా బిజినెస్ చేసుకుంటున్నారు, బాగానే రన్ అవుతున్నది. యూట్యూబ్ రీల్స్ పెడుతున్నారు, అవి కూడా సక్సెస్ఫుల్గానే అవుతున్నాయి. మళ్ళీ ఇదంతా కాకుండా ఇన్వెస్ట్ చేసి, ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేసి సినిమా తీయడం అవసరం అంటావా? అంటే మీకు మీరే బాస్. యూట్యూబ్లో మీ రీల్స్ తీస్తున్నప్పుడల్లా ఎవరి మీద మీరు ఆధారపడక్కర్లేదు. అంటే ఇక్కడ కూడా నాకే ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది మన యూట్యూబ్ వీడియోస్ లాగా. సినిమా ఎందుకంటే మొత్తం డైరెక్షన్ ప్రొడక్షన్ అంతా డైరెక్షన్, ప్రొడక్షన్, హీరో, కొరియోగ్రఫీ, మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నాను. ఎవరో ఒకళ్ళు పెడుతూ ఉంటారు, అన్ని నేనే కొట్టేస్తున్నాను. అన్ని మీరు కొట్టేస్తే సినిమా హిట్ అయిపోద్ది అనుకుంటున్నారా? హిట్ గ్యారంటీ ఆల్రెడీ చెప్పు. అప్పుడే ఇలాంటి ఊబిలోకి దిగే ఎంతమందో సినిమా పిచ్చి వాళ్ళు ఇళ్ళు ఆస్తులన్నీ అమ్ముకుని పాపర్స్ అయిపోయారు. మీకు అర్థం అవట్లేదు. క్లాసులు పీకించుకోవడానికి వచ్చామేంటి ఇక్కడ? అడుగు ఇస్తారా ఎవరో? శరత్, నువ్వు ఇల్లు కొనుక్కుంటావో, బిజినెస్ చేస్తావో, ఇలాంటి వాటికైతే మేము ఏదో మా వంతు సాయం మేము చేస్తాం. సంథింగ్ లైక్ దిస్ మేము చేయలేం బాబు. పిల్లలు ఎదగడం మీకు ఇష్టం ఉండదు, ఇలాగే ఉండిపోవాలి. నాకు ఇష్టం ఉండకపోవడం ఏంటి బాబు? మాట్లాడవేంటి, కామ్కుంటావేంటి నువ్వు? తీసుకొచ్చావు మమ్మీ డాడీ అనుకోని. మీరు యూట్యూబ్లో ఎదుగుతూ చూసి ఆనందించింది మేము. ఇలాగే కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా అని. అంటే ఎదగాలి కదండి మనం కూడా, మెట్టు పైకి ఎక్కాలి కదా. అక్కడే ఉండిపోతుంటే ఎలాగవుతుంది? పొద్దున ఈ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత మీరే అందరూ అంటారు, బాబు చూడు మా శరత్ రాజమౌళి లాగా మంచి హిట్ కొట్టాడు అని చెప్పేసి. మీకే కదా గొప్ప, మీ కూతురే కదా మెయిన్ దీంట్లోనా. ఇద్దరం కలిపే చేస్తున్నాం కదా. అమ్మా ఏటే గేదెలాగా తిన్నాక మాట్లాడు. ఇంకేం మాట్లాడమంటావు? తేల్చుకొని రా నువ్వు కింద ఉంటా. బాబు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎందుకులేండి ఇక్కడ ఉండి ఇంకేం లాభం? ముందే మీరు సినిమా హిట్ అవ్వదు అంటున్నారు. ఎవరైనా పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారు, ఇలా డిస్కరేజ్ చేయరు. వీలైతే సాయం చేయండి. నువ్వు రావే కింద ఉంటాను, తేల్చుకొని రా. అవదమ్మా. కానీ ఈ పిచ్చి పట్టుకుంది ఏంటి శరత్కి? ఫిక్స్ అయిపోయాడు డాడీ. అది కూడా సేలుకి కూడా పెట్టాడు. అది కన్ఫర్మ్డా? అది అలా అయితే నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు,
రియల్ ఎస్టేట్ అతనికి అప్పచెప్తాను మీకు. బయట బోల్డ్ మోసాలు జరుగుతున్నాయి ఈ జాగాల మీద. తొందరలో ఉన్నాడు శరత్. అది చాలా తొందరలో ఉన్నాడు. మిస్టేక్స్ ఇప్పుడే కమిట్ చేయిస్తారు, కమిట్ అవుతారు కూడా. సో మీ ఫ్రెండ్కి చెప్తారు డాడీ. చెప్తాను, వచ్చి కలుస్తాను మిమ్మల్ని. అలా వచ్చేస్తావేంటి శరత్ నువ్వు? ఆ కోపం ఏంటి? ఇటు చేతులకు వచ్చేసావు, ఏం తేలేదా? ఏం మాట్లాడుతున్నావు శరత్? నువ్వు ఇస్తారేమో అలిగి వెళ్ళిపోతే బయటకు అనుకున్నాను నేను. గొప్ప బేరం. అందరికి చెప్పుకోవడం మిగిలింది మా అత్తవారు కోటీశ్వర్లని. అట్లీస్ట్ చెప్పుకుంటున్నావు కదా. డబ్బులుగా పోయి సలహాలు. మరి సలహా ఇస్తారు కదా శరత్. నిషా ఇలాగ వెనక్కి లాగడం వల్లనే ఎవరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. వెనక్కి లాగడం మంచి చెప్తున్నారు అంతే. రాజమౌళి వాళ్ళ పేరెంట్స్ లాగుంటే ఈరోజు రాజమౌళి అయ్యేవాడు అతను. సుకుమార్ని కాకినాడ కాలేజీలో ఉండిపోయా ఉంటే సుకుమార్ అతను ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యేవాడు. ఓకే సరే విను, ఈ స్ట్రెస్లో నువ్వు ఏ పిచ్చి పని చేయకుండా ఎవరికి అమ్మేవద్దు అన్నారు ఆ సైట్ని వాటిని. నువ్వు మరి ఏం చేయమంటారు అయితే? వాళ్ళు ఎవరు నన్ను అమ్మనవరా? డాడీకి తెలిసిన వాళ్ళు ఉన్నారంట, బాగా సేల్ చేస్తారంట. ఓహో సూపర్. సో కమిషన్ మీ నాన్న నొక్కిదామనా? ఒక్క మాట మంచిది రాదు నోట్ల నుంచి. నీకు సాయం చేయడం కూడా తప్పు. సాయం చేయడం లేదు ఇది. ఏమనుకుంటున్నావు? ₹1 అంటే వెంటనే ఇచ్చేస్తాను అనుకున్నా. నువ్వు కూడా సరిగ్గా అడగలేదు నిషా, నేనే అడుక్కోవాల్సి వచ్చింది అక్కడ అంతాన. నువ్వు అంత పొడిగా మాట్లాడేవి అంతాను. అప్పుడు అసలు విజయవాడ సంబంధం వచ్చింది, అది చేసుకుని ఉండుంటే ఈ పాటికి మొత్తం అంతా వేరేగా ఉన్నాం. చేసుకోవాల్సింది కదా, ఇప్పుడు ఉందేమో చూడు, వెయిట్ చేస్తాదేమో నీకోసం. వాళ్ళు అప్పుడే 50 లక్షలు కట్నం ఇస్తా అన్నారు. ఇంక ఇప్పుడు ఎంత ఇచ్చేవారు సినిమా తీస్తానంటే? లవ్వో అనుకుని వెనకతలు పడ్డాము మొత్తం. లవ్ వల్లే కదా నా కదా సినిమా తీస్తున్నావు. లవ్ వల్ల కొవ్వు వచ్చింది. కరెక్ట్, అది ఒప్పుకుంటాను. ప్లీజ్ నిషా నువ్వు నాతో మాట్లాడక. ఎన్ని రోజులు సార్? లక్ష రోజులు మాట్లాడుతున్నా. నా త్వరగా బతుకుంటానో లేదు. గొడవే లేదు. డాడీ అవునా? రేపా? ఓకే యా శరత్కి చెప్తాను. ఓకే థ్యాంక్స్ డాడీ. డాడీ డబ్బులు ఇస్తారట? డాడీ ఫ్రెండ్ చెప్పారు కదా రియల్ ఎస్టేట్ అతను, రేపు పొద్దున వస్తారట. వదలలేదేటి? మనం వదిలేవేంటి? నా సైట్ అమ్మడానికి ఆల్కేట్రా బాబు, అంత జోష్. సాయం చేస్తే డబ్బులు సాయం చేయాలి కానీ సైట్లను బిల్డింగ్లు అమ్మించడం కాదు. వాళ్ళు కూడా ఉడత సాయం చేస్తున్నారులే శరత్. ఇది ఉడత కూడా కాదు, చిన్న బల్లో చేమో సాయం ఇది. డాడీ అతనికి అన్ని చెప్పారంట. ఏటని చెప్పారు? మన సినిమా తీయడానికి భూములు అమ్ముకుంటున్నాము, సో మంచి డీల్. దండమే బాబు, ఎంత బాగా చెప్పారు. సినిమా తీయడానికి భూములు అమ్ముకుంటున్నారు, తర్వాత రోడ్డు మీదకి వెళ్తారు అని చెప్పారా? ఏంటి ఎవరైనా అలా చెప్తారా? ఈ పరిస్థితులు ఎవరైనా నమ్ముతాడా చెప్పు? వైజాగ్ ఇంత డెవలప్ అవుతుంది, నువ్వు ఊరికే అమ్మేస్తున్నావు. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొన్ని ల్యాండ్స్ తీద్దాం అనుకుంటున్నారు అని చెప్పాలి. ఇంత సొఫిస్టికేటెడ్ గా చెప్పాలి. భూములు అమ్ముకుంటున్నారు, అడుక్కొని తింటున్నారు. అడుక్కు తిన్నారు, ఎవరు చెప్పలేదు. సరే బయట ఎలా చెప్పినా కష్టమే శరత్, ఏం చెప్పినా కష్టమే, నీకు నచ్చినట్టు చెప్పాలి. సరే నేను బయటకు వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చెప్పానా మీ ఫ్రెండ్స్ అంతా కలుస్తున్నామని. చాలా డబ్బులు ఇస్తున్నారు, 1.5 కలిస్తే ఇచ్చేస్తున్నారు. లేకపోతే శరత్ అడిగితే చాలు రెడీ క్యూ కడతారు మా ఫ్రెండ్స్ అందరూ. మిగతా 2 కోట్లు కూడా అలాగే అడగొచ్చు కదా, వెయిట్ చేస్తారు క్యూలో. నేను మీలాగా జనాల్ని వాడుకోను, అర్థమైందా? లిమిట్ ఉంటుంది, నన్ను వాడుకుంటున్నారు కదా. అసలు ఏమైనా బుర్రలో బుద్ధి ఉందా నువ్వు అనిన దానికి? నీకు హెల్ప్ చేయడం కూడా ప్రాబ్లం అయిపోయింది అనమాట. డాడీ పంపించారు సైట్ పేపర్స్. హలో అండి. చెప్పాను, నువ్వు చెప్పు క్లియర్గా. ఇది వైజాగేనండి? వైజాగేనండి. మీ మావయ్య గారికి వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే ల్యాండ్లు కానీ కొనాలన్నా అమ్మాలన్నా ఆయన అన్నీ కాంటాక్ట్ చేస్తారు సార్. సో విజయనగరంలో ప్రాపర్టీ ఉందండి. పర్లేదు సార్, ఎక్కడ చేస్తాం. మా ఊర్లో కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, ఇవన్నీ కొంచెం అర్జెంటుగా మనం సేల్ అవ్వాలండి. ఓకే సార్, నాకు పర్వాలేదు, మన దగ్గర అంతా మంచి క్లయింట్స్. అంటే యాక్చువల్లీ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మా మాయ గారు చెప్పారని చెప్పి మిమ్మల్నితో మాట్లాడుతున్నాను నేను. సో నాకు బెస్ట్ డీల్ కావాలి, మంచి రేట్ కావాలి, మన దగ్గర మంచి క్లయింట్స్. అండ్ నాకు 1 వీక్లో ట్రాన్సాక్షన్ అయిపోవాలండి. 1 వీక్లో అంటే ఓకే సార్, చేద్దాం. మీ పేపర్స్ ఒకసారి చూపించగలుగుతారా? అంటే మనం మూవీ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. చెప్పారండి మాయ గారు, కానీ మూవీ కోసం ఎందుకంటే ఆస్తులు అమ్ముకోవడం. అంటే మీరు ఏ పని మీద వచ్చారో ఆ పని చేసుకోండి, నాకు ఉచిత సలహాలు ఇవ్వకండి.  ఓకే అండి, ఏదో మీ మాయ గారు బాగా తెలుసని మీ మంచి కోసం చెప్పాను సార్.
కాదు నిషా, ఏ పని మీద వచ్చి పని చూడాలి కదా. ఎందుకంత గొడవ పెట్టుకుంటున్నావు? ఇవి మొత్తం ఇవి లింక్ డాక్యుమెంట్లు అన్నీ నేను తర్వాత చూపిస్తాను. ఇవి మెయిన్. ఓకే ఓకే సార్, మరి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్తే. సో నా రిక్వైర్మెంట్ అయితే 4 CR అండి. ఆ పైన ఎంత వచ్చినా మంచిదే నాకు. సరే అండి, అయితే నేను ఈ డాక్యుమెంట్స్ ఒకసారి తీసుకెళ్తాను. సో అందరు చూపించి మీకు ఇన్ఫర్మేషన్. ఒరిజినల్స్ అలాగే ఇస్తామండి. ఒరిజినల్స్ లేకుండా ఎవరు సైట్ కొన్నారు కదా సార్. కరెక్టేనండి, మీరు జెరాక్స్ పెట్టుకొని చూపించండి. వాళ్ళు కొన్నప్పుడు కావాలంటే ఒరిజినల్ చూపిస్తాం మనం. సార్ ఈ రోజుల్లో ఫ్రాడ్ చాలా ఎక్కువ జరుగుతుంది సార్. అందుకే మేము కూడా అందుకే ఇవ్వమంటున్నాం. వాళ్ళు రమ్మనండి, ఇంటికి వచ్చి చూసుకోమనండి. సార్ వాళ్ళు చాలా పెద్దవాళ్ళు సార్, వాళ్ళు అలా రారు సార్ బయటికి. అంటే మేమేంటి చిన్నపిల్లలా కనిపిస్తున్నాం ఏంటి? హలో, ఇక్కడ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, చెప్పురా, కొరియోగ్రాఫర్, మొత్తం అన్ని నేనే. ఏంట్రా మన ఫాలోయింగ్ తెలియాలి కదా అతనికి. వాళ్ళు పెద్దవాళ్ళు ఏంటి, మనం చిన్నవాళ్ళం ఏంటి, అమలు చులకనేంటి మీకు? దేనికి సార్ అలా కోపడిపోతున్నారు మీరు? డాక్యుమెంట్స్ అయితే ఇవ్వండి. మీకు కావాలని జెరాక్స్ కాల్ పెట్టుకోవాలండి. అని మేమే కాదు, ఎవరు డాక్యుమెంట్స్ ఇవ్వకూడదు అలాగా. సర్లే శరత్, ఏదైనా అడ్వాన్స్ ఇస్తే అప్పుడు ఇద్దు కానిలే, మనకు సరే నచ్చింది. ఓకే, అడ్వాన్స్ కొంచెం తేండి, కావాలంటే అప్పుడు నేను డాక్యుమెంట్స్ ఇస్తాను. నేను ఎంత అడ్వాన్స్? 50 lakhs సార్ ఇది. ఓ 50 లక్షలా? ఇర్రెక్క చిక్క మిక్క, ఇంకెవ్వడం అప్పలేడు నన్ను. ఆయన మీ బేరాలన్నీ ఇలాగే ఉంటాయి నిషా. నా బాధని పడేవాడు కదా, నాకు ఎందుకు తగిలించారు అతన్ని. మొత్తం డీల్ 3.5కి 50 lakhs అడ్వాన్స్ ఇచ్చారు. వస్తున్నాడు, మాట్లాడదాం ఇప్పుడు. ఈ చిన్నది హ్యాండిల్ చేయలేకపోతున్నారు, సినిమా తీసేస్తారా? గాబరా పడొద్దని చెప్తున్న డాడీ అన్ని సార్లు చెప్పారు. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి ముందు.